ఈ నేపథ్యంలో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వచ్చి దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసే పరిస్థితి అయితే కనిపించింది. మొత్తం అంతా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇదే విధంగా వ్యవహారం నడుస్తుందని కూడా మనం చెప్పొచ్చు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ఆ టెంట్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి, పూర్తిగా కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. టీడీపీ అదేవిధంగా వైసీపీ నేతలు కర్రలతో వైసీపీ జెండాలను కూడా టీడీపీ కార్యకర్తలు లాక్కొని చించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని వైసీపీ కార్యకర్తలు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. పోలీసులు కూడా రోప్ వేసి ఇక్కడ ఈ పరిస్థితి అంతా కూడా కంట్రోల్ చేసే పరిస్థితికి మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇక్కడికి వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. టీడీపీకి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ఇక్కడ ఉండే కార్యకర్తలు పెద్ద స్థాయికి వచ్చిన పరిస్థితి అయితే మొత్తం కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం పెద్ద స్థాయిలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి మీద ఒక కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలిపించింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించి నేతలంతా కూడా రిలే నిరాహార దీక్షకి కూర్చున్న పరిస్థితి. అయితే రిలే నిరాహార దీక్షలో కూర్చున్న వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఆ టెంట్ని కూడా పరిస్థితి మనం చూస్తున్నాము. మనతో పాటు ఆయన నిరాహార దీక్షలో ఈ రోజు కూర్చున్న పరిస్థితి. మాజీ శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తుంటే ఈ విధంగా దౌర్జన్యం చేసి మొత్తం టెంట్ను పడగొట్టి ఎమ్మెల్యే వచ్చి ఇతర కార్యకర్తలు ఇలా రౌడీజం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పోలీసులు అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని పోలీసులను అడ్డం పెట్టుకుని శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరాహార దీక్షకి రౌడీజం చేసి దాడి చేసి అసలు ఇందులో రాజకీయ పార్టీలు గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారు, రౌడీజం చేస్తా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి విజయవాడలో ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉండటం వల్ల తెలుగుదేశాన్ని గెలిపించడం ద్వారా రౌడీజం, గోండాయిజం, రాళ్లు పెట్టి కోడిగుడ్లు పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చూస్తున్నారు. చూస్తున్నాము పూర్తిగా మల్లాది విష్ణు మొత్తం ఒంటి మీద టమాటాలు కోడిగుడ్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత స్థాయిలో ఇంత దారుణంగా వాళ్ళు దాడులకు తెగబడిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. టమాటాలు రాళ్ళు వేసి కొట్టాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఏమీ లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా పోలీసులు చేతకానిగా తయారయ్యారు. గంట ముందు చెప్పాం వాళ్ళకి, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. గంట ముందు చెప్పిన పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. గంట ముందు చెప్పాం పోలీసు వాళ్ళకి ఇలా జరగబోతుంది, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పని అందరికీ చెప్పాం. కానీ నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు వచ్చి దాడి చేసేంత వరకు కూడా ఉన్నారు. దాడి వాళ్ళ సమక్షంలోనే జరిగింది. పోలీసుల యొక్క చేతకానితనం, పోలీసుల యొక్క అసమర్థత ఏంటి? ప్రతిపక్షంగా మేము మాట్లాడితే తప్పేంటి? కోడిగుడ్లు టమాటాలు పెట్టి కొట్టిన పరిస్థితి మనం చూస్తే, మల్లాది విష్ణు గారి షర్ట్ చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం కోడిగుడ్లన్నీ కూడా కొట్టిన పరిస్థితి రెగ్యులర్ గా. అంటే ఈ స్థాయిలో, ఇంత పెద్ద స్థాయిలో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు రావడం, దాంతో పాటు ఇక్కడ కొట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం విజువల్స్ అన్ని చూస్తున్నాం. మల్లాది విష్ణు షర్ట్ అంతా కూడా మనం చూస్తున్న పరిస్థితి. ఆ షర్ట్ మీద ఎక్కడికక్కడ మొత్తం కోడిగుడ్లు కానీ ఇవన్నీ కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా మనం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. చెప్పినా పోలీసులు ఎందుకు రెస్పాన్స్ సంగతి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక డిమాండ్ రాజకీయ పార్టీగా ప్రజల ముందు పెట్టాము. దానికి నిరాహార దీక్ష చేస్తున్నాం శాంతియుతంగా. ఈరోజు ఉదయం నుంచి శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ముందస్తుగా సమాచారం పోలీసులకి ఇచ్చినప్పటికీ కూడా, గంట ముందు చెప్పినప్పటికీ కూడా ఇలాగా దగ్గరుండి మా మీద దాడి చేయించడము, దగ్గరుండి ఆపకపోవటము, దగ్గరుండి ఆపకుండా పోలీసులు టంటు పీకేసి
కార్యకర్తల మీద రాళ్ళు విసిరి చూస్తున్నాము టీడీపీ కార్యకర్త పైకెక్కి టీడీపీ జెండాతోటి వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నాడు. అయినా కానీ పోలీసు వాళ్ళు మాత్రం చూస్తూనే ఉన్నారు. గంట ముందు పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చారు. పోలీసులకి ఇక్కడ ఈ సిచ్యువేషన్ దారుణంగా ఉందంటూ సమాచారం ఇచ్చినా కానీ ఎవరో కూడా రాని పరిస్థితి పూర్తిగా మనం చూస్తున్నాం. వీళ్ళ మీద వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసే ఇదేమి న్యాయం? న్యాయం అడుగుతున్నాము. సానుకూలంగా మేము ధర్నా చేస్తున్నాము. మేము సానుకూలంగా కూర్చున్నాము. మమ్మల్ని ఏడిపిస్తారా? మమ్మల్ని కొడతారా? చాలా ఆవేశపూరితంగా మనకు కనిపిస్తుంది. పూర్తిగా అందరినీ కూడా కొడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. వాళ్ళంతా కూడా పెద్ద స్థాయిలో వచ్చారు. టమాటాలు, కోడిగుడ్లు ముందస్తుగా సిద్ధం చేసుకొని దాడి చేసిన పరిస్థితి కూడా కనిపించింది. కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే సెంట్రల్ నియోజకవర్గంలో నెలకొని ఉందని చెప్పొచ్చు. శాంతియుతంగా ప్రశాంతంగా వాళ్ళు రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు. టీడీపీకి సంబంధించి ఏదైతే డిఎస్సీ అక్రమాలు జరిగాయో అక్రమాల మీద బాధ్యత వహిస్తూ నారా లోకేష్ మంత్రి రాజీనామా చేయాలంటూ చెప్తున్న పరిస్థితి. కానీ దానికి ఎక్కడా కూడా ప్రభుత్వం స్పందించలేదు. రిలే నిరాహారదీక్షలు చేస్తున్న వాళ్ళ మీద ఒక్కసారిగా దాడులకి తెగబడ్డ పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీద కోడిగుడ్లు అదేవిధంగా ఇవన్నీ విషయాలు ప్రస్తుతం వాటర్ కూడా వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పక్కన ఉన్న చెట్లన్నీ కూడా మీద వేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. పెద్ద ఎత్తున కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే సెంట్రల్ నియోజకవర్గంలో నెలకొందని చెప్పొచ్చు. మహిళలని కూడా చూడకుండా మహిళల మీద దాడులు చేశారు. వాళ్ళు బట్టలు చింపడానికి ప్రయత్నం చేసినట్టు కూడా మహిళలు చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూనే ఉంది. అమ్మా ఏం చెప్తారు? శాంతియుతంగా మేము డిఎస్సీ గురించి, మేము స్టూడెంట్స్ గురించి మేము ధర్నాలు చేస్తుంటే, మేము నిరాహార దీక్ష శాంతియుతంగా చేస్తుంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా చేయమంటే మేము చేస్తుంటే ఈ ఎమ్మెల్యే రౌడీజంగా రౌడీలు వేసుకొని వచ్చి మమ్మల్ని ఆడవాళ్ళందరినీ కోడిగుడ్లతో టమాటాలతో కొట్టి మమ్మల్ని అందరినీ జుట్లు పట్టు కొట్టి చీడ్చి కొట్టి ఆడవాళ్ళని ఇక్కడ పడేశాడు. పైన కూడా టీడీపీ జెండాలు పట్టుకుని కొడుతున్న పరిస్థితి. కింద ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలని జెండాలు పెట్టి వైసీపీ కార్యకర్తలను కొడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇక్కడ పోలీసులు కూడా ఒక రోప్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి రాకుండా అడ్డుకున్న పరిస్థితి. పైనుంచి టాయిలెట్ కూడా అంటే కింద వైసీపీ కార్యకర్తలు ఇక్కడ ఆందోళన చేస్తూ ఉంటే, నాయకులు ఆందోళన చేస్తూ ఉంటే పైనుంచి కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు టాయిలెట్ పోస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏంటి పైనుంచి టాయిలెట్ పోస్తున్నారు, కింద పెట్రోల్ పోస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడు చొక్కా పట్టుకొని ప్రయత్నించారు. ఎట్టి పోలీసులు అత్యంత జుగుప్సాకరమైన సంఘటననే చెప్పాలి. ఎందుకంటే రాగానే ఎమ్మెల్యే నేతృత్వంలో వచ్చిన కార్యకర్తలు ఒక్కసారిగా వీళ్ళందరి మీద కూడా ఇవన్నీ కోడిగుడ్లు కానీ టమాటాలు కానీ విసిరారు. ఇప్పుడు ఆ పైన నిలబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన టాయిలెట్ కూడా కింద స్థాయి కింద కార్యకర్తల మీద టాయిలెట్ పోసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇంత జుగుప్సాకరమైన పరిస్థితి ఎవరు ఊహించుండరు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఆయన పనిచేశారు, అనేక ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితి. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు ఇక్కడ రావడం, డిఎస్సీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాటం శాంతియుతంగా చేస్తున్నారో వాళ్ళ మీద దాడి చేయడంతో పాటు కొంత ఇటువంటి అంటే టాయిలెట్ పోసి కొంత ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒక పక్క టీడీపీ, మరొక పక్క వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మల్లాది విష్ణు మీద కోడిగుడ్లు కానీ అదేవిధంగా టమాటాలు కూడా విసి టెంట్ను పూర్తిగా ఎమ్మెల్యే ఇక్కడ రంగప్రవేశం చేసి టెంట్ అంతా కూడా ధ్వంసం చేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత టీడీపీ కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా ఇక్కడికి రావడము, వీళ్ళ మీద వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయడం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. ఏం చెప్తారు ఈ స్థాయిలో కోడిగుడ్లు కానీ ఇవన్నీ విసరడము, పైనుంచి టాయిలెట్ కూడా పోస్తున్న పరిస్థితి? అంటే జనాలు ఎలా అయిపోయిందంటే ఈరోజు టీడీపీకి రాష్ట్రభావం వచ్చింది. ఇలా పబ్లిక్ లో చేస్తా ఉంటుంటే చాలా దుర్మార్గంగా ఈరోజు చాలా చేస్తాం. సెంట్రల్ నియోజకవర్గం ఇది చాలా నేరం అనమాట. ఇంత ప్రశాంతంగా ఉండే సెంట్రల్ నియోజకవర్గం ఈ స్థాయిలోకి ఎందుకు తీసుకొస్తారు అంటే సెంట్రల్ నియోజకవర్గం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేది. ఈ రోజు గోండాయిజం తీసుకొచ్చి రౌడీలు తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు దాడి చేస్తారు. అంతకన్నా ముందు ఉన్నది ముసలి పండగ, కంగారేం లేదు. ఏం చెప్తారు అంటే మీరు ముందే చెప్పారు ఆర్థిక చేస్తున్నామని, పోలీస్ ప్రొడక్షన్ కూడా కోరారు, కానీ ఎక్కడా కూడా పోలీసు ప్రొడక్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజున డిఎస్సీపై అక్రమాలపై నిరాహారదీక్ష చేస్తుంటే చూస్తున్నాము. అక్కడ పూర్తిగా టీడీపీ కార్యకర్త జెండాలు పట్టుకొని ఆ జెండాలతోటి కింద నాయకుల్ని కొడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పైన కొడుతున్నా కానీ ఇక్కడ మన పక్కనే ఏసీపీ ఉన్నారు. ఏసీపీ కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. పైనేమో పైనుంచి
పైనుంచి టాయిలెట్ పోస్తున్నా కానీ అధికారులు మాత్రం చూస్తూ చూడనట్టే ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ఆజ్ఞాపిస్తున్నారు తప్ప ఎక్కడ కంట్రోల్ చేయట్లేని పరిస్థితి అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా డిఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది 3 రోజుల నిరాహార దీక్షలకి. ఈ రోజున ప్రశాంతంగా చోట మైకు కూడా లేకుండా నిరాహార దీక్ష చేస్తుంటే అక్రమంగా వచ్చి ఈ రోజున దాడి చేయడం జరిగింది. ఈ దాడిని పూర్తిగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరిణామంగా తీసుకుంటున్నాం. చెప్తున్నారు మల్లాది విష్ణు పూర్తిగా ఇక్కడే కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో మేము నిరాహార దీక్ష చేస్తాము, ఎందుకంటే మేము ముందుగానే పోలీసులకి పర్మిషన్ పెట్టుకున్న పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే కానీ ఎవరు కూడా అంటే పోలీసులు ప్రొడక్షన్ కల్పించలేకపోయిన పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది. జెండాతో కొట్టారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఆయన కూడా మాట్లాడుతాం.